పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో హర్ముజ్ జలసంధిపై ఇరాన్ తన నియంత్రణను మరింత కట్టుదిట్టం చేసింది. ఇకపై ఈ కీలక సముద్ర మార్గంలో తమ అనుమతితోనే జరుగుతుందని పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ ఘలీబఫ్ స్పష్టం చేశారు. అలాగే ఇరాన్ పోర్టుల దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనపై మండిపడ్డారు. తమ నౌక రాకపోకలను అడ్డుకుంటే హర్ముజ్ జలసంధిని మళ్లీ మూసేస్తామని హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక గంటలోనే 7 పోస్టులు చేశారని, ఆ ప్రకటనలన్నీ అబద్ధాలే అన్నారు. మహ్మద్ ఘలీబఫ్ దిగ్బంధనం కొనసాగితే హర్ముజ్ను మళ్లీ మూసేస్తామని హెచ్చరించారు. దౌత్య చర్చలు జరుగుతుండగా ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఇరాన్ అంగీకరించదన్నారు. ఈ విధంగా యుద్ధం గెలవలేరు, చర్చల్లోనూ విజయం సాధించలేరని మహ్మద్ ఘలీబఫ్ వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘియా కూడా పునరుద్ఘాటించారు. నిర్దిష్ట మార్గంలోనే నౌకాయానం జరుగుతుందని, అమెరికా విధించిన సముద్ర నిర్బంధం కొనసాగితే తగిన ప్రతిచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు హర్ముజ్పై ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ నౌకాదళం కూడా నిబంధనలు వెల్లడించింది. అన్ని నౌకలు తమ అనుమతితోనే ప్రయాణించాల్సి ఉంటుందని స్పష్టంగా చెప్పింది. సివిలియన్ నౌకలు నిర్ణయించిన మార్గంలోనే కదలాలని పేర్కొంది. సైనిక నౌకలకు మాత్రం అనుమతి ఉండదని స్పష్టం చేసింది.